ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటిగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం అంటే కొంచెం బలహీనంగా అని చెప్తారు, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, ఈ నవంబర్ మాసం కన్యా రాశి వారికి ఈ నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా అన్న, కన్యా రాశి వాళ్ళు ఈ మాసం కాస్తంత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం అన్న. ముఖ్యంగా వ్యాపారాల రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార లావాదేవీలు చేస్తున్న వాళ్ళు, అంటే మనీతో ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మామూలుగా ఈ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు కానీ, దాని నుంచి సంబంధించిన కమిషన్స్ కానీ, వీటి కోసం పనులు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, తర్వాత కన్స్ట్రక్షన్స్ చేసిన బిల్డర్స్, వీళ్ళంతా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ మాసం ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి సామాన్యంగా నార్మల్గా అంత పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఒక్క వ్యాపారాల్లో మాత్రం కాస్తంత ప్రతికూలత కనిపిస్తుంది. సో అది కూడా వ్యాపారాల్లో కనిపించేవి ఏవైతే ఉన్నాయంటే మామూలుగా నార్మల్ చేసే పాల వ్యాపారాలు, ఈ వ్యాపారాలకి ఏం ప్రాబ్లం లేదు. కన్స్ట్రక్షన్స్లో కానీ, ల్యాండ్ విషయాల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కానీ, కమిషన్స్ బిజినెస్లు కానీ, ఇవన్నీ కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు కూడా, వీళ్ళకి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ మాసం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి కుజుడు ప్లస్ రవి ఇద్దరు కంత అనుకూలంగా లేరు, ప్రతికూలంగా పనిచేస్తున్నారు. సో అంటే ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే మనం లీడర్గా 10 మందికి గొప్పగా చెప్పే విధానాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారాల్లో, వాటిల్లో ముందుకు వెళ్ళి మాట్లాడేది, అవన్నీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుజుడు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు కనుక కాస్తంత కంఫర్ట్స్ లైఫ్లో తగ్గుతాయి. ఏ పనైనా అవ్వాలి, స్పీడ్గా అవ్వాలనుకుని మనం తొందరపడి మాట్లాడితే వర్కర్స్ పని చేయమని ఎదిరించడము, తిరుగుబాటు చేయడము, కాస్త గొడవ పెట్టుకోవడము, డిస్కషన్స్ పెట్టుకోవడము, ఈ కాస్తంత ఇబ్బంది ఉంది. మిగతా వాళ్ళకి చక్కగా ప్రొఫెషనల్స్కి, డాక్టర్స్కి, యాక్టర్స్కి వీళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసం కన్యారాశి వాళ్ళకి. అయితే రవి కుజులు ఇద్దరు ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల కాస్తంత ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి బ్రహ్మాండంగా. అందుకని ఏంటంటే వీళ్ళకి మాత్రం, అంటే అందరికీ కాదు, ఇది ఓన్లీ ఈ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు. మిగతా రంగాల్లో పనిచేసే వాళ్ళు మీకు అనుకూలంగానే ఉంది, వాళ్ళకి బాగానే ఉంది. సో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహాలు విషయంలో కూడా బాగానే ఉంది. సో ఈ మాసం వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కగా వివాహాలు సంబంధాలు దొరకడము, వివాహాలు అవ్వడము అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. సంతాన యోగం కూడా బాగుంది. చేసే రంగాలు ఏ రంగాల వాళ్ళంటే ఈ రంగాల వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ మాసం ఏంటంటే కార్తీక మాసం కనుక, ఈ కార్తీక మాసంలో వీళ్ళు చక్కగా అన్నదానం చేయించడం, చక్కగా
అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం, ఈ వ్యాపారం సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో రుద్రాభిషేకం చేయించడం, అన్నదానం చేయించడము, దీపారాధన చేయడం, కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించడం, ఇంట్లో దీపం ఖచ్చితంగా వెలగడము, పొద్దున్న సాయంకాలం 2 దీపాలు ఖచ్చితంగా వెలగాలి. పొద్దున పూట దీపం పెట్టుకోవడం, సాయంత్రం మళ్ళీ ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం. ఈ విధంగా చేస్తే ఈ బాధ కూడా తగ్గుతుంది. తృతీయ స్థానంలో ఉన్న బుధ శుక్రులు వీళ్ళకి అనుకూలిస్తారా? కన్యా రాశి అధిపతి బుధుడు తృతీయ స్థానంలో ఉండడం, తర్వాత ఆయన వృశ్చిక రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి అంత అనుకూలంగా ఏమి ఉండదు. అది కాస్తంత ప్రతికూలమే. ఎప్పుడైతే శుక్రుడు ధనస్సులో మారుతాడో కాస్తంత అనుకూలంగా కనిపిస్తుంది. ఏదైతే అంత కొంచెం కంఫర్ట్స్, కానీ అన్నిటికంటే రవి కాస్త 16 తారీఖు నుంచి మారుతాడు కనుక అక్కడ కాస్తంత అనుకూలంగా కనిపిస్తుంది. అంతవరకు కాస్త ఇంట్లో కానీ బయట కానీ ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. ఏ సమస్య వచ్చినా మనకి దేవుడు ఎప్పుడు కాపాడుతుంటాడు అనేసి కార్తీక మాసం కదా, చక్కగా అన్నదానాలు చేయడము, అయ్యప్ప స్వాములకి అన్నం పెట్టించడం, ఎవరైతే స్వామి మాలలు వేసుకుంటారో వాళ్ళకి శుభ్రంగా అన్నదానం చేయించడం, వాళ్ళకి అందరం పిలిచి భోజనం పెట్టడం ఇంట్లో, లేకపోతే రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంట్లో, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ కాస్త ప్రతికూలత కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ గ్రహస్థితి చక్కగా చేసుకోవడం, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఈ మాసం అంతా వీళ్ళు అన్ని అనుకూలంగా మారుతాయి. అప్పుడు అమ్మ, ఈ కన్యా రాశి వారికి ఈ నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది? అన్ని అనుకూలించాలి అని అంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.